చివరి ధర్మ సందేహం చూద్దాం. నోము కానీ వ్రతం కానీ ఈ హోమాది క్రతువుల్లో గణపతికి ఏది చేస్తే మంచిది అంటారు? గణపతికి ఏం చేయాలని మంచి ప్రశ్న వేశారు. కానీ గణపతికి నోములు ఉండవు, గణపతికి వ్రతాలు ఉంటాయి, అలాగే హోమాలు ఉంటాయి. ఈ వ్రతాలలో ఈ వరసిద్ధి వినాయక వ్రతం భాద్రపద చవితి రోజు మనం చేసుకునేది, అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం మనం ప్రతి సంకష్టకి చేసుకునేది. ఇది కాక 24 చవితులకి ఒక్కొక్క చవితికి ఒక్కొక్క నామము, ఒక్కొక్క వ్రతము, ఒక ఫలితము చెప్పారు. ఇలా 24 చవితులకి చేసేవన్నీ కూడా అన్ని వ్రతాలు కూడా చాలా వైశిష్ట్యం చెందినవే. వాటిల్లో ప్రత్యేకించి ఈ వరసిద్ధి వినాయక వ్రతం కనుక చేసినట్లయితే అన్ని చవితులు మనం చేయలేకపోతున్నామే అనేటటువంటి భావనని మనం పెట్టుకోకల్లా. అయితే హోమాలలో గణపతికి అష్టద్రవ్య హవిఃప్రియాయ నమః అని మళ్ళీ చెప్పారు. 8 ద్రవ్యాలతో చేసేటటువంటి ఆహుతిని చాలా ఇష్టంగా తీసుకుంటాట ఆయన. దాంట్లో పృథుక, లాజా, ఇక్షుకండ, కదళి అని వరిపేలాలు, అటుకులు, అలాగే చెరుకు ముక్కలు, అలాగే కొబ్బరి, అరటిపళ్ళు, తిలలు, మోదకాలు, ఆజ్యము అనేటటువంటి నువ్వులు అనేటటువంటి పదార్థాలన్నీ కూడా కలిపి వీటితో కనుక ఒక 8 ద్రవ్యాలతో కాస్త బెల్లము, అలాగే తేనె, నెయ్యి కలిపితే చాలా అద్భుతమైన ఒక ప్రసాదం వస్తుంది. ఈ 8 ద్రవ్యాలు వరిపెలాలు, అటుకులు, అలాగే చెరుకు ముక్కలు ఇవన్నీ కలిపి వీటితో చేసేటటువంటి హోమానికి చాలా ప్రీతి అవుతాయట. అందువల్ల ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి కార్యాన్ని ప్రారంభించినా సరే గణపతి హోమాన్ని చేసి కనుక ఏది శశాస్త్రీయంగా మనం చేసామండి మనకు కలగలేదని అంటే నువ్వు చేయడంలో లోపం ఉండాలి తప్పితే శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. మనం చేయడంలో ఎక్కడో లోపం వచ్చింది అని మనం వెతకాలి. చాలా మంచిది శాస్త్రీయంగా చేసే ఒక హోమానికి. ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదంటే కారణం సిస్టంలో, మెడిసిన్లో చెప్పినటువంటి తప్పులు ఉండవు, డాక్టర్ తప్పైనా ఉండాలి, లేదా ఈ పేషెంట్లో ఏదన్నా సరే రెస్పాన్స్ సరిగ్గా లేకుండా ఉండాలి. అలా హోమం వల్ల ఈ ఫలితం వస్తుంది అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎవరైనా సరే ఏ కార్యం ప్రారంభించినా సరే గణపతి హోమం చేయాలి. అందరూ కొంచెం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గణపతి హోమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా చేసుకుంటూ ఉండాలి. బ్రాహ్మీ ముహూర్తం 4 o'clock దగ్గర నుంచి ఈ గణపతి హోమానికి టైం. ఈ నిజంగా 4 o'clock చేస్తే చాలా అద్భుతం, 4 చేయట్లా. కానీ మినిమం 8:30 to 9 లోపలే గణపతి హోమాన్ని కంప్లీట్ అయ్యేలానే చేసుకోవాలి. చాలామంది ఇంట్లో మనం రెడీ అవ్వాలండి, అంత పిల్లలతో రెడీ అవ్వలేము, స్నానాలు చేయాలి, ఇంట్లన్నీ చేసుకోవాలి అని 11ంటికి 10ంటికి ప్రారంభించి మిట్ట మధ్యాహ్నం 2, 3 అయితే కానీ మనకి కార్యక్రమాలు అయినట్లు కాదు. కానీ అది అసలు కార్యక్రమాలకి సమయమే కాదు. ఏ హోమాలైనా సరే మనం చేసుకున్నా ఎర్లీ 9 to 10 లోపల పూర్తి అయిపోవాలి. గణపతికి బిఫోర్ 9, 8:30, 9 లోపల కంప్లీట్ అయ్యేలా చేసుకుంటే చాలా ఎనర్జీగా హోమాలు పనిచేస్తాయి. అందువల్ల అష్టద్రవ్యాలతో చేసేటటువంటి హోమం చాలా ఇష్టం. అలాగే అన్ని హోమాలలో ఇంకే హోమం ఇష్టం అంటే యో మోదక సహస్రే నయజతే స వాంఛిత ఫలమవాప్నోతి అని గణపతి అథర్వ శీర్షంలో చెప్పారు. అంటే మోదక సహస్రము అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మోదకాలు, ఆ బెల్లము, కొబ్బరి పిండితో చేసినటువంటి ఆ పదార్థాలు 1000 తయారు చేసి ఆ 1000 మోదకాలతో కనుక గణపతికి హోమం చేసినట్లయితే ఏ కోరిక కోరుకుంటే ధర్మబద్ధమైన కోరికలు అన్నీ తీరుతాయి. ధర్మబద్ధమైన అండర్లైన్ చేసుకోవాలి. ఇంకోళ్ళ ఇబ్బంది కోసం కోసే కోరికలు ఏమీ తీరవు. మనకి మంచి చేసుకునేటటువంటి కోరికలు ఏది చేసినా 1000 మోదక హవనాలు చేస్తే అవుతాయి. ఇది చాలామందికి నిదర్శనం. ప్రత్యక్షంగా మాకే చాలా పెద్ద సమస్యలు అది అసలు అవ్వదు అనుకున్నవి కూడా మోదక హవనం చేసి అంతా గణపయ్య నీదే బాధ్యత, నేను చేయాల్సింది చేశాను అని శరణాగతి భావనతో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సశాస్త్రీయంగా చేసేటటువంటి హోమక్రతువుకి ఫలితం ఉంటుంది అని ఆ ఫలితం అనుభవించినటువంటి అందరూ చెప్తారు. అందువల్ల ఈ హోమాలలో గణపతి సహస్రమోదక హవనం, అష్టద్రవ్య హోమం చాలా విశేషాన్ని, వ్రతాలలో ఇది మనకి ఉత్తమంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుందని మనం తెలియజేసుకోవచ్చు. ఇది నవరాత్రుల సందర్భంగా ధర్మ సందేహాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.